సాయితేజ్ను సమతా కాలేజీ యాజమాన్యం పొట్టన పెట్టుకుందని ఆరోపిస్తున్నారు మృతుడి తల్లి. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. ఈ నేపథ్యంలో మార్చిరి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి సాయితేజ విద్యార్థి మృతి అందరినీ విషాదంలో ముంచింది. ముఖ్యంగా ఆ కుటుంబానికి ఇది తీరని లోటుగా చెప్పుకోవాలి. ఏదైతే సాయితేజ మృతదేహం ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ మార్చురీ దగ్గర ఉంది. ఈరోజు అయితే పోస్ట్ మార్టం కూడా నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తే ఆ విద్యార్థి తాలూకా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ రోదనలు మిన్నడుతున్నాయి. అమ్మ, ఏం జరిగింది? నాకు దూరం చేసిన వాళ్ళే వాళ్ళ ఇంటిలో ఉన్నారు. అలా బయటికి లాగండి, నా కాలేజ్ తరపున నాకు న్యాయం చెయ్యండి. నా కొడుకు మోసపోయినట్ట మరో కొడుకు నాశనం అవ్వకూడదు. నా కొడుకు నేను మాట్లాడానమ్మా. మమ్మల్ని చూసి భయపడిపోయి సైన్ చేయని బుక్లన్నీ సైన్ చేసి ఇచ్చేసింది. నా గురించి వాళ్ళ పేరెంట్స్కి చెప్పండి కదా, వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోతున్నారని. పిల్లల మేడమ్మ కూడా వచ్చేసింది, పెట్టిన సంతకాలు కూడా పెట్టినారు. నా అమ్మని పిలిపించుకొని ఎంత మోసం చేసిందో. కాలేజీలోకి వెళితే మీ అమ్మ తను సాయితేజ్ అన్నారట పిల్లలందరూ. అమ్మను నాకు బొమ్మ చూపించింది. కొడుకు నేను ఇంకా చెప్పలేను. ఏదైతే విద్యార్థి తల్లి అయితే సమస్యలిపోయిన పరిస్థితి కూడా, అంటే చేతికి అందివచ్చిన కొడుకు అర్ధాంతరంగా మృతి చెందడం, అది కూడా కళాశాలలో ఎదురైనటువంటి ఇబ్బందుల్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడడం కూడా చాలా విషాదకరంగా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబానికి ఇది తీరని లోటుగానే చెప్పుకోవాలి. మరోవైపు ఏదైతే వేధింపులకు పాల్పడినటువంటి ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఆ కళాశాల యాజమాన్యం కూడా వాళ్ళకి కొమ్ము కాస్తుందన్న ఆరోపణలు కూడా అనిపిస్తున్నాయి. ఏదైతే క్లోజ్గా ఉంటున్నటువంటి ఆ ఉపాధ్యాయురాలు ఎంత పని చేస్తుందని చెప్పి ఇప్పుడు అనుకోలేదని చెప్పి ఆ విద్యార్థి తల్లి కూడా పాపం ఆ రోదనలు చూస్తుంటే, ఆమె ఏడుపు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. చేతికి అందించిన కొడుకు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం, అందులోకి ఇంటికి పెద్ద కొడుకు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించి ఆ కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పి ఎంతో ఆశపడినటువంటి ఆ కుటుంబానికి అర్ధాంతరంగా ఈ రూపంగా కొడుకు దూరం అవడం చాలా బాధాకరంగా భావించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.